హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే చాలా తక్కువ టైంలో బెండకాయ వేపుడిని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి బెండకాయల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బెండకాయలని అయితే తీసుకున్నానండి. ఇలాగా ఆయిల్లోకి వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం బెండకాయల్ని వేయించుకోవాలి. బెండకాయల్ని ఎప్పుడైనా సరే మీరు ఐరన్ కడాయిలో చేస్తే బెండకాయల్లో వచ్చే జిగురు అనేది రాదండి. అలాగే ఇందులోకి ఒక ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఒక 10 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మీరు ఐరన్ కడాయిలో చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే బెండకాయలో ఉండే జిగురు కూడా రాదండి. చూసారు కదా, వీడియోలో మీకు ఎక్కడా జిగురు అనేది కనిపించదు. సో ఇలాగా ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది. సో ఇలాగా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ కారంని వేసుకోవాలి. నాకు ఇక్కడ ఈ 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, చూసారు కదా, ఈ బెండకాయ వేపుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో చూస్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఈ బెండకాయ వేపుడు మీకు చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లో కూడా సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.